వాక్యంలో ఏముంటాయండి? కర్త, కర్మ, క్రియ. ఇదే కదండి వాక్యం అంటే అని మనం సులభంగా అలా తోసేస్తూ ఉంటాం. నిజమే, కర్తృపదం, కర్మపదం, క్రియాపదం ఇవి ఉంటాయి. అలాగే విభక్తులు అనే విషయం కూడా మీరు వినే ఉంటారు కదా. అయ్యో అదేంటండి, ప్రథమ, ద్వితీయ, తృతీయ ఇవే కదా విభక్తులు, చాలా సులభం అని అనుకుంటూ ఉంటాం. అయితే కారకం అనే విషయం ఎప్పుడైనా మీరు విన్నారా? బాగా తెలుగు వ్యాకరణం కానీ లేదా సంస్కృతం వ్యాకరణం కానీ దానికి సంబంధించిన వ్యాకరణ పుస్తకాలు చదివిన వాళ్లకు ఇది తెలిసి ఉంటుంది. అయితే కారకం అనేది ఏ విషయం అంటే విభక్తులను ఎక్కడ ప్రయోగం చేయాలి, ఆ పదాలు క్రియాపదంతో ఎలా సంబంధాన్ని పొందుంటాయి అనే విషయాన్ని తెలిపేదే కారకం. కర్తృకారకం, కర్మకారకం, కరణకారకం, సంప్రదానం, అపాదానం, అధికరణం అనేవి సంస్కృతంలో ఉన్న కారక వ్యవస్థ. ఇలాగే తెలుగులోనూ ఉంటాయి, మిగతా భాషలో ఉంటాయి అని అనుకోవడానికి లేదు. ఏ భాషకు ఆ భాషకు వ్యాకరణం వేరువేరుగా ఉంటుంది. పోలికలు ఉండొచ్చు సుమా, కానీ కొన్ని నియమాల్లో తేడా కూడా ఉంటాయి. నేను ఇప్పుడు మీకు చెప్తున్నది సంస్కృత కారకం గురించి. అది ఒక నిమిషంలో చెప్పే విషయం కాదు సుమా. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే కారకం అనే సంస్కృత భారతి పుస్తకం మీరు కొనుక్కోండి. సంస్కృతంలో కొంచెం ప్రవేశం ఉన్నవాళ్ళు లేదా సంస్కృతం చదువుకుంటున్న విద్యార్థులు లేదా పిల్లలకు అర్థమయ్యేటట్టు మేము కారక ప్రకరణం చెప్పాలి అనుకునే అధ్యాపకులు కూడా దయచేసి ఈ పుస్తకం ఒక్కసారి చూడండి. మహాబలేశ్వర భట్ గారని చాలా గొప్ప వైయాకరణులు సరళాతి సరళంగా సంస్కృత వ్యాకరణాన్ని బోధించడం ఎలా అనడంలో వారు ఒక గొప్ప ఉదాహరణ. వారు రచించిన పుస్తకం లక్షలాది ప్రతులు అమ్ముడుపోయాయి. ప్రతి సంస్కృతజ్ఞుల చేతుల్లో ఉండవలసిన పుస్తకం. అయితే ఈ పుస్తకం తీసుకోవాలంటే ఎలా? సంస్కృత భారతి వెబ్సైట్కి విజిట్ చేయండి, అక్కడ ఆర్డర్ పెట్టండి. ఈ పుస్తకం తప్పనిసరిగా కొనుక్కోండి. భరత భువి పరిలసిత కావ్య మనోజ్ఞ భాషా సంస్కృత